శ్రీ గురు గణేష్ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలాత్రిపురసుందరై నమః. సనాతనం ప్రేక్షకులకు శుభోదయం. 2024 ఫిబ్రవరి నెలలో 21వ తేదీ నుంచి 29వ తేదీ వరకు మేషాది 12 రాశుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశిలో ఉండేటువంటి స్త్రీ పురుషులకు రవి బుధ శుక్ర శనులు యోగిస్తున్నారు. చంద్రగ్రహ సంచారం కూడా ఇంచుమించుగా మీకు చాలా వరకు కూడా అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత ఈ కాలం సానుకూలమైనటువంటి ఫలితాలనే అధికంగా గోచరింపజేస్తోంది అని చెప్పని చెప్పుకోవాలి. అయితే నిరుద్యోగులైనటువంటి వారు ఇక్కడ ఏ కొద్దిపాటి గట్టి ప్రయత్నాలు చేసినా కూడా అనుకూలమైనటువంటి ఫలితాలని అందుకోగలుగుతారు. వృత్తి ఉద్యోగాల పరంగా ఇది చాలా అనుకూలమైనటువంటి కాలంగా చెప్పుకోవాలి. ఇక్కడ తగాదా పడితే మన డబ్బులు మనకి తిరిగి వస్తాయి, అటువంటి ప్రయత్నాలకు కూడా ఈ కాలం చాలా అనుకూలమైనటువంటిది. ఇంట బయట కాస్త ఒత్తిడితో కూడుకున్నటువంటి కాలం నడుస్తూ ఉంటుంది. భార్యాభర్తల మధ్యలో కూడా అయితే చిట్టి పుట్టి తగాదాలు ఉంటూ ఉంటాయి, లేదా వాళ్ళిద్దరు కలిసి ఓ దగ్గరగా కూర్చొని మాట్లాడుకోవడానికి అవకాశం లేనటువంటి ఒత్తిళ్ళు ఏమన్నా ఉంటూ ఉంటాయి. అంటే అదే సమయానికి ఎవరన్నా రావడం కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కాస్త ఊహించినటువంటి ఖర్చులు కూడా ఎదురవడానికి అవకాశాలు అధికంగా ఉన్నాయి కనుక వీటి విషయంలో కూడా జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి. లాభకరమైనటువంటి దూర ప్రాంత ప్రయాణాలు చేయడానికి కూడా అవకాశాలు అధికంగా గోచరిస్తున్నాయని చెప్పని చెప్పుకోవాలి. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు కూడా లభిస్తాయి. శుభకార్యాది ప్రయత్నాలు ఏవైతున్నాయో ఇవన్నీ సానుకూలంగా కొనసాగుతున్నాయి. ప్రేమలు కూడా ఫలించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. విద్యార్థులకు కూడా అనుకూలమైనటువంటి కాలంగానే మనం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఇక్కడ మీకు చాలా వరకు గడిచినటువంటి కాలాల్లో ఏవైతే పనులు కావేమో అనేటువంటి సందేహాస్పదంగా మీరు వదిలేశారో వాటిని మళ్ళీ పునఃప్రారంభం చేయడానికి గాను కావాల్సిన యోగాలు కూడా ఏర్పడుతున్నాయని చెప్పుకోవాలి. ఒక్క ముక్కలో చెప్పాలంటే అసలు మేషరాశి వారికి ఈ కాలంలో పెద్దవైనటువంటి ఒడిదుడుకులు ఏవి కూడా లేవు. గోచార రీత్యా చాలా అనుకూలమైనటువంటి కాలంగా దీన్ని చెప్పుకోవాలి. వ్యక్తిగత జాతకం మరీ బాగుండకుండా ఉంటే మినహా లేకపోతే ఎక్కడా ఇబ్బందులు లేవు. విదేశీయాన ప్రయత్నాలు చేసేటువంటి వారికి, విదేశాల్లో ఉంటూ ఉద్యోగాల్లో మార్పులు చేసుకుందాం అనుకునేటువంటి ఆలోచనలు చేస్తున్నటువంటి వారికి కూడా ఇది అనుకూలమైనటువంటి కాలం. స్థిరచరాస్తులను ఏర్పాటు చేసుకోవడానికి కానీ చేసే ప్రయత్నాలు కూడా చాలా చక్కగా కలిసి వస్తాయని చెప్పుకోవాలి. అధికారుల నుంచి మన్ననలను కూడా పొందడానికి కానీ అవకాశాలు అధికంగా గోచరిస్తున్నాయని చెప్పని చెప్పుకోవచ్చు. సంతానానికి కావాల్సినటువంటి సౌకర్యాలు కూడా కొన్ని సమకూర్చగలుగుతారు. ఇంట్లో ఉండేటువంటి కొన్ని వస్తువులను రీప్లేస్ చేయడానికి కానీ అవకాశాలు అధికంగా గోచరిస్తాయని కూడా చెప్పుకోవాలి. ఇలా ప్రతి అంశము కూడా సానుకూలంగా ఉన్నటువంటి కాలం. మరింత యోగదాయకమైనటువంటి ఫలితాలను పొందడానికి గాను మేషరాశి వారు ప్రతి నిత్యం కూడా వెంకటేశ్వర కరావళంబ స్తోత్రాన్ని పారాయణ చేయటం చెప్పదగినటువంటి సూచన. తదుపరి వృషభ రాశి. వృషభ రాశిలో ఉండేటువంటి స్త్రీ పురుషులకు రవి బుధ శుక్రులు యోగిస్తూ ఉండగా చంద్రుడి యొక్క సంచారాలు కొంత ప్రతికూలంగా కొనసాగుతున్నటువంటి కారణం చేత ఆర్థిక విషయాలు చూసుకున్నట్లయితే కనుక కొంచెం జాగ్రత్తగా ఉండవలసినటువంటి కాలం. ఊహించినటువంటి ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి. అలానే మీకు రావాల్సినటువంటి ధనం ఏదైతే ఉందో అది సకాలంలో అందదు. పెండింగ్లో ఉన్నటువంటి బిల్స్ కానివ్వండి, లేకపోతే వడ్డీలు అందవలసినటువంటి ఏమైనా ఉన్నట్లయితే ఈ వడ్డీలు కావచ్చు, ఇట్లాంటివి ఏవైతే కనుక మీకు రావాల్సినటువంటి ధనం ఉందో అది అందడానికి అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. మీరు చెల్లించవలసినటువంటి చెల్లింపులు కావచ్చు, మీరు పెట్టేటువంటి ఖర్చులు కావచ్చు, ఇవన్నీ కూడా మీ ఊహ కన్నా కూడా కొంత ఎక్కువగానే జరుగుతున్నాయని చెప్పని చెప్పుకోవాలి. కనుక ఆర్థిక విషయాలు కాస్త జాగ్రత్తగా ఉండవలసినటువంటి కాలం. తాకట్లు అనేటువంటి దానికి అవకాశం కల్పించుకోకపోవటమే ఈ సమయంలో మంచిది. ఒక అప్పు తీర్చడానికి వెళ్ళి మరొక అప్పు చేసేటువంటి కాలంగా చెప్పుకోవాలి. కనుక ఆర్థిక విషయాల్లో అప్పులకి దూరంగా ఉండండి. అలానే ఖర్చుల్ని కాస్త నియంత్రించుకునేటువంటి ప్రయత్నం చేయండి. మాట తీరు విషయంలో కూడా కాస్త జాగ్రత్తలు ఎక్కువగా తీసుకోవాలి. మీరు చెప్పేదాన్ని ఎదుటివారు అపార్థం చేసుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కనుక చాలా తక్కువగా మాట్లాడండి. తప్పదు అనుకుంటేనే సలహా ఇవ్వండి. సలహా ఇచ్చిన తర్వాత కూడా దాన్ని వాళ్ళు పాటిస్తే పాటిస్తారు, లేకపోతే లేదు అన్నట్టుగా వదిలివేసేటువంటి ప్రయత్నం చేయడమే మీకు అన్ని విధాలా కూడా శ్రేయస్సుని కలగజేస్తుందని చెప్పని చెప్పుకోవాలి. రోజువారీ పనులు అయినప్పటికీ బాగా అలసటకు లోనవుతారు. ఇంట్లో ఉండేటువంటి సభ్యులతో పదే పదే వాగ్వివాదాలు కూడా చోటు చేసుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రేమికులైనటువంటి వారు ఈ కాలంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. చిట్టి పొట్టి తగాదాల వలన అసలుకే ఎసరు రావడానికి అవకాశాలు గోచరిస్తున్నాయి. వర్ణాంతర వివాహాలు లేకపోతే ద్వితీయ వివాహ ప్రయత్నాలు ఇట్లాంటివన్నీ కూడా కొంచెం అధికమైనటువంటి శ్రమ మీద కానీ సానుకూలపడేటువంటి స్థితిగతులు గోచరించట్లేదు. నిరుద్యోగులైనటువంటి వారికి కొంచెం నిరాశ అధికంగా గోచరిస్తున్నది ఈ కాలంలో అని చెప్పుకోవాలి. ఉద్యోగస్తులైనటువంటి వారు
తమ పని తాము చేసుకుంటూ ఎవరిని పెద్దగా పట్టించుకోకుండా ఎవరేమన్నప్పటికీ కూడా చూద్దాంటే మంచి రోజులు వస్తాయి అనుకునేటువంటి మనస్తత్వంతో ఉన్నట్లయితే మాత్రం ఇబ్బందులు లేవు. ఉద్యోగంలో మార్పులు చేర్పులు చేసుకోవడానికి ఇదంత అనుకూలమైనటువంటి కాలం కాదు. వ్యాపారస్తులైనటువంటి వారు కూడా తమకు అనుభవం లేనటువంటి రంగాల్లోకి వెళ్ళడానికి లేకపోతే వ్యాపారాలను మరింతగా విస్తరింపజేసుకోవడానికి కానీ చేసే ప్రయత్నాలు కూడా ఇదంత అనుకూలమైనటువంటి కాలం కాదు. కాస్త వయసులో పైబడినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వీరు కావచ్చు, అనారోగ్య సమస్యతో బాధపడేటువంటి వారు కావచ్చు, వీరికి ఇది కొంత ప్రతికూలంగా ఉన్నటువంటి కాలంగానే చెప్పుకోవాలి. కనుక మీకు మీరే రాజు, మీకు మీరే మంత్రి అన్నట్టుగా ఉండాలి తప్ప ఇక్కడ ఎవరిని నమ్మడానికి విశ్వాసంలోకి తీసుకునడానికి అవకాశాలు పెద్దగా గోచరించట్లేదనే మనం చెప్పుకోవాలి. ఈ కాలం అంతా మీరు భగవన్నామ స్మరణ చేసుకుంటూ యోగా లాంటివి ప్రాక్టీస్ చేసుకుంటూ ఏవైతే మీకున్నటువంటి హాబీస్ ఉన్నాయో వాటి మీద దృష్టి సారించుకుంటూ ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నాలు చేయండి. విద్యార్థులు కూడా అధికంగా శ్రమిస్తే తప్ప సానుకూలమైనటువంటి ఫలితాలను పొందేటువంటి స్థితి ఇక్కడ గోచరించడం లేదు. దూర ప్రాంత ప్రయాణాలకి, రిస్క్తో కూడినటువంటి కార్యక్రమాలకు, కొత్తమైనటువంటి పెట్టుబడులు పెట్టడానికి ఇట్లాంటి వాటన్నిటికి కూడా మీరు ఎంత దూరంగా ఉంటే ఈ కాలం అంత శ్రేయస్సుని కలగజేస్తుంది అని చెప్పుకోవాలి. కొంత ప్రతికూలమైనటువంటి కాలం కనుక జాగ్రత్తలు అధికంగా పాటించుకోండి. ఈ యొక్క వృషభ రాశి వారు ఈ కాలం అంతా మానకుండా ప్రతినిత్యం కూడా హనుమాన్ చాలీసాని వీలైన ఎక్కువసార్లు పారాయణ చేస్తూ ఉండటం వలన కొంత సానుకూలమైనటువంటి ఫలితాలను పొందగలుగుతారు. తదుపరి మిథున రాశి. మిథున రాశిలో ఉండేటువంటి స్త్రీ పురుషులకు గురుబలం చక్కగా ఉన్నది అని చెప్పుకోవాలి. ఈ గురుబలం అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత వచ్చేటువంటి కష్టాలన్నింటినీ కూడా తట్టుకొని నిలబడగలుగుతారు. అంతే తప్ప మిగతా వాటికి మాత్రం ఇదంత అనుకూలమైనటువంటి కాలం కాదనే మనం చెప్పుకోవాలి. ఈ యొక్క 8 రోజులు 9 రోజుల కాలం ఏదైతే ఉందో దీన్ని చూసుకున్నట్లయితే ఉత్థాన పతనాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే ఒక రోజు అమ్మయ్య బాగున్నాను అనుకున్నట్లయితే రెండో రోజు మళ్ళీ ఏదో ఒక సమస్య వచ్చేస్తూ ఉన్నది. మీరు కాస్త అహంభావులని, ఎవరి మాట వినట్లేదని, మీరు చెప్పిందే ఎదుటివారు వినాలనేటువంటి మొండితనం మీలో ఉందని ఇటువంటి ప్రచారాలు ఏవైతే ఉన్నాయో ఇవి కాస్త ఊపందుకునేటువంటి కాలంగా చెప్పుకోవాలి. ఇంట్లో కన్నా బయట ఉంటేనే ప్రశాంతత ఉంది అనుకునే విధంగా కొన్ని సంఘటనలు కూడా చోటు చేసుకుంటూ ఉంటాయి. నా పనేదో నేను చేసుకుంటాను, నాకు ఇతరులతో అనవసరం, వారు ఏమనుకున్నా నేను పట్టించుకోను అనేటువంటి ధోరణిలో మీరు ఉంటారు. ఇది మీ పాలిట కాస్త శ్రీరామరక్షగా కూడా ఉంటుంది. అయితే ఆర్థిక విషయాలు కొంచెం ఒత్తిడిగానే కొనసాగుతున్నాయని చెప్పుకోవాలి. ఖర్చులు ఏవైతే పెడుతున్నారో మీరు ఇవన్నీ కూడా మంచి ఖర్చులుగానే ఉంటాయి, ఉపయోగపడేటువంటి ఖర్చులుగానే ఉంటాయి. చూసేటువంటి వారికి దుబారా చేస్తున్నట్టుగా కనబడుతున్నప్పటికీ కూడా మీ వైపు నుండి ఆలోచించినప్పుడు మాత్రం ఇందులో ఎక్కడా కూడా తప్పు ఉండడానికి అవకాశాలు గోచరించట్లేదు. అయినప్పటికీ పొదుపు మీరు అనుకున్నటువంటి ప్రకారంగా చేయడానికి అవకాశాలు కొంచెం తక్కువగా ఉన్నాయని చెప్పని చెప్పుకోవాలి. ఎదుటి వారికి సలహాలు ఇవ్వడం కన్నా ఊరుకోవడం అంత ఉత్తమైనటువంటి పని రెండవది లేదు అనుకునే విధంగా కొన్ని సంఘటనలు కూడా చోటు చేసుకుంటాయి. ఇంకా జాగ్రత్తగా ఉండండి. ఒక ముఠా వ్యక్తిగా లేకపోతే కొంతమందిని కుమ్ము కాచేటువంటి వారిగా మీ మీద ఏదైనా ముద్ర పడడానికి అవకాశాలు గోచరిస్తున్నాయి. మీ శత్రువులు ఇక్కట్ల పాలవుతారు. దీంట్లో మీ ప్రమేయం ఎక్కడా ఉండదు. కానీ వారేమంటారు, మీరే కావాలని ఇదంతా చేయించారని చెప్పని మీ మీద మరింతగా వారు కసి పెంచుకోవడానికి అవకాశాలు గోచరిస్తున్నాయి. భార్యాభర్తల మధ్యలో ఉండేటువంటి అన్యోన్యత అంతంత మాత్రంగానే ఉంటుంది. విడాకులు లాంటి వాటికి దూరంగా ఉండేటువంటి ప్రయత్నం చేయాలి. కోర్టు కేసులు లాంటి వాటిని బయట పరిష్కరించుకునేటువంటి ప్రయత్నాలు చేయడం వల్ల కొంత లాభపడడానికి అవకాశాలు అధికంగా గోచరిస్తున్నాయి. మాట తీరు విషయంలో, కుటుంబపరమైనటువంటి వ్యవహారాల్లో, ఆర్థికమైనటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండవలసినటువంటి కాలం. రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉండేటువంటి వారు, ఫైనాన్స్ రంగాల్లో ఉండేటువంటి వారు, అలానే ఎవరైతే కనుక రిప్రజెంటేటివ్స్గా జాబ్స్ చేస్తున్నటువంటి వారు ఉన్నారో వీరు, కళా సాహిత్య రంగాల్లో ఉండేటువంటి వారు ఎవరిని నమ్మకుండా స్వశక్తిని నమ్ముకుంటూ ముందుకు వెళ్ళడమే ఇక్కడ ప్రధానంగా తీసుకోవాల్సినటువంటి నిర్ణయం. క్యాష్ కౌంటర్స్ దగ్గర ఉండేటువంటి వారు ఎవరైతే ఉంటారో మీ పొరపాటు లేకపోయినప్పటికీ కొన్ని ఇబ్బందులను తాత్కాలికంగా ఎదుర్కొనక తప్పనటువంటి స్థితిగతులే ఏర్పడుతున్నాయని చెప్పుకోవాలి. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు అంతంత మాత్రంగానే కలిసి వస్తున్నాయి. గతంలో మీతో బాగా స్నేహంగా ఉన్నటువంటి వారు కూడా ఇప్పుడు మీతో కాస్త అంటీ ముట్టనట్టుగా ఉండడానికి అవకాశాలు గోచరిస్తున్నాయని చెప్పుకోవాలి. వృత్తి ఉద్యోగాల పరంగా సాధారణమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. వ్యాపారస్తున్నటువంటి వారికి కూడా ఒడిదుడుకులైనటువంటివి ఈ కాలంలో తప్పకపోవచ్చని చెప్పుకోవాలి. విద్యార్థులు కూడా కొంత అధికమైనటువంటి శ్రద్ధను కనబరచాలి. ఈ 10 రోజులు కూడా మరింత సానుకూలమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోవడానికి మానకుండా అనునిత్యము సుబ్రహ్మణ్యాష్టకాన్ని వీలైన ఎక్కువసార్లు పారాయణ చేస్తూ ఉండటం, అలానే ప్రతినిత్యం కూడా నవగ్రహ స్తోత్రాన్ని కూడా పారాయణ చేయటం అనేది చెప్పదగినటువంటి సూచన. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశిలో ఉండేటువంటి స్త్రీ పురుషులకు ఈ యొక్క కాలం అంతా కూడా మనం చూసుకున్నట్లయితే బుధుడి యొక్క బలం మిమ్మల్ని వెన్నంటి నడిపిస్తున్నది అని చెప్పుకోవాలి. కనుక బుధుడి యొక్క అనుకూలతలు ఉన్నటువంటి కారణం చేత శారీరకమైనటువంటి అలానే మానసికమైనటువంటి సుఖాలను పొందటానికి కానీ ఎక్కువగా ప్రయత్నం చేస్తారు. వాటికి కావాల్సినటువంటి వస్తు సామాగ్రిని కొనుగోలు చేసేటువంటి ప్రయత్నాలు కూడా చేస్తారని చెప్పుకోవాలి.
వీటి నిమిత్తంగా కొంత ఖర్చు చేయడానికి అవకాశాలు గోచరిస్తున్నాయి. సంపాదించుకున్నది వీటి కోసమే ఖర్చు పెడతారు, అంటే ఇంటి కోసమే ఖర్చు పెడతారని కూడా మనం చెప్పుకోవచ్చు. ఉద్యోగస్తున్నటువంటి వారికి ఉద్యోగంలో అభివృద్ధి ఉంటుంది, కానీ ఆశించినంత స్థాయిలో ఉండడానికి అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ప్రతి పనిలోనూ కూడా ముందు ఎదుటివారితో మాట్లాడాల్సి వచ్చింది అనుకోండి, ఏదో ఒకటి మాట్లాడేస్తారు. మాట్లాడేసిన తర్వాత ఇలా మాట్లాడకుండా ఉంటే బాగుండేదా, లేకపోతే నేను కొంచెం ఇలా మాట్లాడుంటే బాగుండేదా, ఇటువంటి ఆలోచనలన్నీ కూడా చేస్తూ ఉంటారనమాట. ఇవన్నీ ఎప్పుడు ఆలోచించుకోవాలి? మాట్లాడక ముందు ఆలోచించుకోవాలి. కనుక పని చేశాక దాని మీద పోస్ట్ మార్టం చేయడం, ఇట్లాంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వీటికి కాస్త స్వస్తి చెప్పేటువంటి ప్రయత్నాలు ఇక్కడ చేయడం మాత్రం మీకు అన్ని విధాలా అవసరము. నిదానమే ప్రధానమైనటువంటి సూత్రాన్ని నమ్ముకున్నట్లయితే మాత్రం ఇబ్బందులు లేకుండా మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. అయితే ఖర్చులు ఎక్కువగా ఉంటున్నాయి, కొన్ని కొత్తమైనటువంటి విషయాలు మాత్రం తెలుసుకోగలుగుతారు. రెగ్యులర్గా ఉండేటువంటి మీ ఆలోచన విధానానికి కాస్త భిన్నంగా నడుచుకోవడానికి అవకాశాలు అధికంగా గోచరిస్తున్నాయి. భార్యాభర్తల మధ్యలో ఉండేటువంటి సఖ్యత సాధారణంగా కొనసాగుతున్నదని చెప్పుకోవాలి. ఆరోగ్యపరమైనటువంటి చికాకులు ఇక్కడ ఏర్పడడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా ఎలర్జీ లాంటి సమస్యలు బాధించుతాయని చెప్పుకోవచ్చు. అలాంటి నడువు నొప్పులు కానీ, లేకపోతే వెన్నుకు సంబంధించినటువంటి ఇబ్బందులు, ఇండైజేషను, ఇవి కూడా కొంత వేధించడానికి అవకాశాలు గోచరిస్తున్నాయని చెప్పుకోవాలి. ఉద్యోగాలు మానివేయటం కన్నా చేస్తున్నటువంటి ఉద్యోగాల్ని అంటిపెట్టుకుని ఉండటమే ఇక్కడ మీకు శ్రీరామరక్షగా నిలబడుతుందనేటువంటి సత్యాన్ని మాత్రం మర్చిపోకండి ఎటువంటి పరిస్థితుల్లో కూడా. అలానే ఏ పని చేసినప్పటికీ దాన్ని రహస్యంగా అట్టిపెట్టుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఎవరి మీద కూడా ఆధారపడకండి. ఒకే సమయంలో అనేకమైనటువంటి పనులను చేసుకోవాల్సినటువంటి స్థితిగతులు ఏర్పడుతున్నటువంటి కారణం చేత కాస్త సతమతం అవుతారని చెప్పుకోవాలి. శత్రుత్వాలు కూడా కాస్త పెరుగుతాయి. నిరుత్సాహం అనేటువంటిది దరిచేరడానికి అవకాశాలు లేకపోలేదు. వినకూడనటువంటి మాటలు వినవలసినటువంటి స్థితిగతులు కూడా ఏర్పడుతున్నాయి, ఇంట్లో కావచ్చు, బయట కావచ్చు. కనుక ఇటువంటి విషయాలు కూడా జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నం చేయాలి. మీరు అనుకునేది ఒకటి, జరిగేది మరొకటిగా ఉంటుంది కనుక ప్రతి దాంట్లో ప్లాన్ ఏ, ప్లాన్ బి అనేది పెట్టుకుంటూ దానికి తగ్గట్టుగా ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నాలు చేసుకోండి. ఒక ముక్కలో చెప్పాలంటే కర్కాటక రాశి వారికి బాలేదు అని చెప్పడం నా ఉద్దేశం కాదు. కర్కాటక రాశి వారు ఇప్పుడు ఎలా ఉన్నారో అలానే రిస్క్ అనేటువంటిది తీసుకోకుండా ఏదో ఈ పూట గడిచింది అనిపించుకునే విధంగా ఉన్నట్లయితే మాత్రం నష్టాలు కష్టాలు లేకుండా ముందుకు వెళ్ళిపోగలుగుతారు. మార్పులు చేర్పులు చేసుకుంటానికి ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేసినట్లయితేనే ఇటువంటి ఇబ్బందులన్నీ కూడా కలుగుతున్నాయి. అలానే విద్యార్థులు కూడా ఏంటంటే శ్రద్ధాలోపం లేకుండా కొంచెం వివాదాలకు దూరంగా ఉంటూ కాన్సన్ట్రేషన్ అనేది ఎక్కువగా పెంచుకోవాల్సినటువంటి కాలంగా వారికి కూడా చెప్పదగినటువంటి సలహాని. ఇటువంటి ఈ దోషాలు తగ్గించుకోవడానికి గాను కర్కాటక రాశి వారు ప్రతి నిత్యం కూడా వినాయకుడిని యథాశక్తిగా పూజిస్తూ శ్రీరామరక్షా స్తోత్రాన్ని పారాయణ చేయటం అనేది చెప్పదగినటువంటి సూచన. తదుపరి సింహరాశిలో ఉండేటువంటి స్త్రీ పురుషులకు ఈ వారం కొంత సానుకూలమైనటువంటి ఫలితాలే అధికంగా గోచరిస్తున్నాయని చెప్పుకోవాలి. ఆత్మవిశ్వాసం బాగా పెరుగుతుంది. చక్కటి మంచి నిర్ణయాలను కూడా తీసుకోగలుగుతారు. రవి, కుజుడు, గురుడు, శుక్రుడు, ఇంచుమించుగా చంద్రుడి యొక్క సంచారం కూడా కొంత అనుకూలంగానే ఉన్నటువంటి కారణం చేత 5 గ్రహాలు మీకు యోగదాయకంగా ఉండటం వలన ఈ ఆత్మవిశ్వాసం చాలా చక్కగా ఉంటుంది అని మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ గొడవలున్నా, ఆటంకాలున్నా, ఎదురు దెబ్బలు తగిలేటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నా, జీవిత భాగస్వామి నుంచి మీ పైకి కొన్ని కంప్లైంట్స్ ఏర్పడుతున్నప్పటికీ, అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ వీటన్నిటిని కూడా ఎదిరించి జయించి నిలబడగలుగుతారు. అందుకు ఈ కాలం చాలా వరకు కూడా అనుకూలంగానే ఉన్నది అని కూడా చెప్పుకోవచ్చు. దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్యాలతో బాధపడేటువంటి వారు చక్కటి వైద్య విధానాలను కనుక అవలంబిస్తూ వాటిని నెగ్లెక్ట్ చేయకుండా ఉన్నట్లయితే చాలా అనుకూలమైనటువంటి కాలంగా దీన్ని చెప్పుకోవాలి. అలానే ఎవరైతే కనుక ఆపరేషన్స్ విషయంలో ఏదైనా తుది నిర్ణయాలు తీసుకుందాం అనుకుంటున్నారో వారికి కూడా చేసేటువంటి ప్రయత్నాలు చాలా చక్కగా కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు. కోర్టు కేసులు లాంటి అంశాలని కాస్త కోర్టు బయట పరిష్కరించుకునేటువంటి ప్రయత్నాలు చేసినట్లయితే వీటిల్లో కూడా సానుకూలమైనటువంటి ఫలితాలను అందుకోగలుగుతారు. రావాల్సినటువంటి ధనాన్ని వసూలు చేసుకోవడానికి ఇది చాలా అనుకూలమైనటువంటి కాలంగా చెప్పుకోవాలి. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఎవరిని లక్ష్య పెట్టకుండా ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నాలు చేస్తారు. ఉద్యోగస్తులైనటువంటి వారు ఉద్యోగంలో మార్పులు చేర్పులు చేసుకోవడానికి అవకాశాలు అధికంగా గోచరిస్తున్నాయని చెప్పుకోవాలి. అయితే వీటిలో రిస్క్ లేకుండా ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకోండి. మీరు మారేటువంటి ఉద్యోగాల్లో సస్టైన్ అవ్వగలుగుతారా లేదా, దీనికి అధికమైనటువంటి ప్రాముఖ్యతనిచ్చేటువంటి ప్రయత్నం చేయండి. గ్రోత్ కన్నా సస్టైనబిలిటీకే అవకాశాలు కల్పించుకోండి. నిరుద్యోగం అయినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వీరు కూడా ఏ కొద్దిపాటి గట్టి ప్రయత్నాలు చేసినా మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను కూడా పొందగలుగుతారు. కోపాన్ని, ఆవేశాన్ని మాత్రం అదుపులో పెట్టుకునేటువంటి ప్రయత్నం చేయడం సింహరాశి వారికి చాలా అవసరం ఈ కాలంలో అని మాత్రం స్పష్టంగా చెప్పుకోవాలి. గతంలో ఉన్నంత ఓపిక, గతంలో మీరు చూపించినంత లౌక్యం
ఈ కాలంలో చూపించడానికి అవకాశాలు మాత్రం కొంచెం తక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి. ఈ వ్యాపారస్తులైనటువంటి వారికి కాలం అనుకూలంగా ఉంది. కళా సాహిత్య రంగాల్లో ఉండేటువంటి వారికి కూడా నూతనమైనటువంటి అవకాశాలు చక్కగా కలిసి వస్తాయని చెప్పుకోవాలి. విద్యార్థులకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేటువంటి వారికి కూడా ఇది కొంత అనుకూలమైనటువంటి కాలంగానే చెప్పుకోవచ్చు. కనుక ఎట్లా చూసినా కూడా పెద్దవైనటువంటి ఇబ్బందులు ఏవి కూడా సింహరాశి వారికి ఈ సమయంలో గోచరించట్లేదు. కొద్దిపాటి జాగ్రత్తలు పాటించుకుంటూ ఉన్నట్లయితే మాత్రం సరిపోతుంది. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఏవైతున్నాయి ఇవన్నీ కూడా సానుకూలంగా కొనసాగుతున్నాయి. ప్రేమలు కూడా ఫలిస్తాయని చెప్పుకోవచ్చు. ఈ కాలం మరింత యోగదాయకంగా గడవటానికి గాను సింహరాశి వారు మానకుండా ప్రతినిత్యం కూడా అర్జునకృత దుర్గా స్తోత్రాన్ని నిత్యం పారాయణ చేస్తూ ఉండటం, ప్రతి శనివారం కూడా ఆంజనేయ స్వామి వారికి 108 తమలపాకులతో అర్చన చేసుకోవడం కానీ లేకపోతే 105 ప్రదక్షిణాలు చేయడం కానీ చెప్పదగినటువంటి సూచన. తదుపరి కన్యారాశి. కన్యారాశిలో ఉండేటువంటి స్త్రీ పురుషులకు ఈ కాలం అంతా కూడా కొంత ఒడిదుడుకులతోనే నడుస్తున్నది అని చెప్పుకోవాలి. అయినప్పటికీ రవి కావచ్చు, బుధుడు కావచ్చు, శుక్రుడు కావచ్చు కొంత యోగదాయకమైనటువంటి ఫలితాలను అయితే మాత్రం కలగజేస్తూ వస్తున్నారు. ఇక్కడ మీరు తీసుకోవలసినటువంటి జాగ్రత్తలు ఏమిటి, ఎక్కడ లాభాలు ఉన్నాయి అనుకున్నట్లయితే ఆర్థిక విషయాలు కొంత యోగదాయకంగా గడుస్తున్నాయి. ఖర్చులున్నా ఉపయోగపడేటువంటి ఖర్చులున్నాయి. మనసుకి తృప్తిని కలిగజేసేటువంటి ఖర్చులున్నాయి. శత్రువుల మీద మీదే పైచేయిగా కొంతవరకు కూడా కొనసాగుతూ ఉంటుంది. మానసిక అనారోగ్యాలతో బాధపడేటువంటి వారికి వైద్యం పారడానికి అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఇంట్లో ఉండేటువంటి కుటుంబ తగాదాల విషయంలో కూడా కొంత మీ మీద మరింత ఒత్తిడి పెరుగుతుంది. దీంతో ఎంతైనా సరే గదిలో పెట్టి పిల్లినైనా కొట్టినట్లయితే తిరగబడుతుంది అనుకునే విధంగా మీరు కూడా తిరగబడతారు. ఇక్కడ తిరగబడడం వల్ల కూడా కొన్ని ప్రయోజనాలు ఏర్పడతాయని చెప్పుకోవచ్చు. తాత్కాలికంగా మీ మనసు నొచ్చుకున్నప్పటికీ కూడా దీర్ఘకాలికంగా చూసుకున్నప్పుడు వీటిల్లో మీరు సానుకూలమైనటువంటి ఫలితాలనే పొందగలుగుతున్నారని చెప్పని మనం చెప్పుకోక తప్పదు. అట్లానే ఈ రాశి వారికి ఇక్కడ మనం గమనించుకున్నట్లయితే కనుక కోరుకున్నటువంటి కోరికలు నెరవేర్చుకోవడానికి గాను కొన్ని సాహసోపేతమైన నిర్ణయాలు కూడా ఈ సమయంలో తీసుకుంటారని చెప్పుకోవాలి. నూతనమైనటువంటి వస్త్రాభరణాలు కొనుగోలు చేసుకోగలుగుతారు. ఉద్యోగంలో కూడా చక్కటి అభివృద్ధిని సాధించుకోగలుగుతారు. ధైర్య సాహసాలు కూడా ప్రదర్శించగలుగుతారు. పేరు ప్రఖ్యాతులకు వచ్చినటువంటి ఇబ్బందులు కూడా పెద్దమైనటువంటివి ఏవి కూడా గోచరించట్లేదనే మనం చెప్పుకోవచ్చు. ఖర్చులు ఉన్నప్పటికీ ఇవి కూడా ఉపయోగపడేటువంటి ఖర్చులుగానే కొనసాగుతున్నాయని చెప్పని కూడా మనం చెప్పుకోవాలి. అంతేకాకుండా అయినంత వరకు మీ ఆలోచనలు కూడా ఏం చేస్తారని అంటే ఎట్లా మనం ముందడుగు వేసినట్లయితే మనం ఇంకాస్త ఖాళీ లేకుండా ఉన్నటువంటి ఈ ఖాళీ సమయాన్ని కూడా సద్వినియోగం చేసుకోగలుగుతాం ఇలా ఆలోచిస్తారు. అంటే 1-2 ఆదాయ మార్గాలను అన్వేషించేటువంటి ప్రయత్నం చేస్తారు. విద్యార్థులకు కూడా విద్య పట్ల ఉండేటువంటి శ్రద్ధ బాగా పెరుగుతుందని చెప్పుకోవాలి. వాహన సౌఖ్యానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నూతనమైనటువంటి వాహనం కొనుగోలు చేసుకోవడం కావచ్చు, లేదా పాత వాహనాన్ని నమ్మి కొత్త వాహనం కొనుగోలు చేయడం కావచ్చు, ఇటువంటి వాటికి ఈ సమయంలో అవకాశాలు అధికంగా గోచరిస్తున్నాయని చెప్పని స్పష్టంగా చెప్పుకోవాలి. బయట ఆహారాన్ని ఎక్కువగా ఇష్టపడతారు. బయట ఆహారాన్ని ఎక్కువగా స్వీకరిస్తారు. అంటే ప్రతిదాన్ని కూడా భిన్నత్వాన్ని కోరుకుంటారనమాట. రెగ్యులర్గా ఉండేటువంటి విధానాలకి, మూస విధానాలకి కాస్త స్వస్తి చెప్పేటువంటి ప్రయత్నాలు చేస్తారు. ఎవరన్నా సరే సలహాలు ఇచ్చినట్లయితే మీకు అనుకూలంగా ఉండేటువంటి సలహాలు పాటిస్తారే తప్ప మీకు కొంత వ్యతిరేకంగా చెప్పినటువంటి వారు లేకపోతే మిమ్మల్ని మార్చుకోండి అని చెప్పిన సలహాలు ఇచ్చినటువంటి వారు ఎవరన్నా ఉన్నట్లయితే వారితో విభేదించరు కానీ కుడి చెవితో విని ఎడం చెవితో వదిలేయడానికి ప్రయత్నం చేస్తారు. ఇట్లా ప్రియాన్ని మాత్రమే వింటమని కాకుండా హితంగా ఉండేటువంటి మాటలు ఏవైతున్నాయో వాటిని వినేటువంటి ప్రయత్నం చేయడం మంచిది. ప్రియాన్ని పెంచుకోవడానికి ఇది చాలా అనుకూలమైనటువంటి కాలం. పాత స్నేహాలను వృద్ధి చేసుకుంటూనే కొత్త పరిచయాలను పెంచుకునేటువంటి ప్రయత్నం చేసినట్లయితే మరింత యోగదాయకమైనటువంటి ఫలితాలను కూడా అందుకోగలుగుతారు. విహారయాత్రలు కావచ్చు, వినోద కార్యక్రమాలు కావచ్చు, ఇటువంటి వాటిని ప్లాన్ చేసుకోవడానికి కూడా చాలా చక్కటి కాలంగానే మనం చెప్పుకోవాలి. పిల్లల నుంచి కొంత వ్యతిరేకతను పెద్దవాళ్ళు ఎదుర్కొనడానికి అవకాశాలు లేకపోలేదు కనుక వారితో మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తలు ఎక్కువగా తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి. మరింత యోగదాయకమైనటువంటి ఫలితాలను పొందడానికి కాను కన్యారాశి వారు మానకుండా ప్రతినిత్యము కూడా దత్తాత్రేయ వజ్ర కవచ స్తోత్రాన్ని పారాయణ చేయడం, అలానే మంగళవారం నాడు ఆంజనేయ స్వామి వారికి 108 తమలపాకులతో అర్చన చేయడం కానీ లేకపోతే 108 ప్రదక్షిణాలు చేయడం కానీ ఆచరించడం అనేది చెప్పదగినటువంటి సూచన. తదుపరి తులారాశి. తులారాశిలో ఉండేటువంటి స్త్రీ పురుషులకు గురు శుక్రుడు సంపూర్ణంగా యోగిస్తున్నారు. చాలా అనుకూలమైనటువంటి కాలంగానే ఇప్పుడున్నటువంటి దాన్ని చెప్పుకునేటువంటి ప్రయత్నం చేయవచ్చు. ఈ కాలం అంతా కూడా వృత్తి ఉద్యోగాలకి చాలా అనుకూలమైనటువంటి కాలం. మీ దగ్గర సలహాలు తీసుకుంటారు మీ తోటి ఉద్యోగస్తులు కూడా, అధికారులు కూడా మీ పద్ధతి ఇలా మార్చుకుంటే బాగుంటుంది, నువ్వు ఇలా ఉన్నట్లయితే మరింత ఉన్నతిని సాధిస్తావని చెప్పని వారికి తగ్గట్టుగా మిమ్మల్ని మార్చుకునేటువంటి ప్రయత్నం చేస్తారు తప్ప మిమ్మల్ని విమర్శించకుండా ఉంటారని కూడా చెప్పుకోవాలి. మీరు కూడా మీలో కొత్తదనాన్ని కోరుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. ఎక్కడా కూడా ఒళ్ళు దాచుకోరు. బద్ధకాన్ని దరిచేరనివ్వకుండా నిత్య నూతనంగా ఉత్సాహంగా ఉండేటువంటి ప్రయత్నం చేస్తారు. ఇవన్నీ చక్కగా కలిసి వచ్చేటువంటి అంశాలు అవుతాయి.
స్థిరచరాస్తుల మీద దృష్టిని సారించుకోగలుగుతారు. కొనుగోలు అమ్మకాలకు సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ చాలా చక్కగా కలిసి వస్తున్నాయి. కామెంట్ బాక్స్లో చూసుకున్నట్లయితే కనుక తులారాశి వారికి ఏం బాలేదు, చావాలనిపిస్తోంది, బ్రతుకు భారంగా మారింది, ఇటువంటి కామెంట్స్ కనబడుతున్నాయి. కానీ అట్లా తులారాశి వారికి అసలు లేదుగాక లేదు, చాలా చక్కగా ఉంది. 2023 వీరికి యోగించింది. 24లో కూడా ప్రస్తుతం అయితే మాత్రం కొంత అనుకూలంగానే నడుస్తూ ఉన్నదని చెప్పని స్పష్టంగా చెప్పుకోవాలి. ఒకవేళ ఇలా కాలేదు అన్నట్లయితే అది గోచారం వల్ల కలుగుతున్నటువంటి దోషం కాదు, అది మీ వ్యక్తిగత జాతకాల్లో ఉన్నటువంటి దశ అంతర్దశలను బట్టి జరుగుతున్నటువంటి ఇబ్బందులుగానే మనం భావించాలి. చాలా అనుకూలమైనటువంటి కాలం. నిరుద్యోగులైనటువంటి వారు ఏ కొద్దిపాటి గట్టి ప్రయత్నాలు చేసినా మంచి ఉద్యోగాలను కూడా సొంతం చేసుకోగలుగుతారు. మీకున్నటువంటి డిజిగ్నేషన్ని పెంచుకోవడానికి, గౌరవ మర్యాదలను పెంచుకోవడానికి, వృత్తి ఉద్యోగాల పరంగా మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్టాంపును ఏర్పాటు చేసుకోవడానికి ఇది చాలా అనుకూలమైనటువంటి కాలంగా చెప్పుకోవాలి. వ్యాపారస్తులైనటువంటి వారు కూడా తమ వ్యాపారాలను అభివృద్ధి చేసుకోవడానికి, విస్తరింపజేసుకోవడానికి, మీరు కోరుకునేటువంటి లోన్స్ని పొందడానికి కూడా ఇది చాలా అనుకూలమైనటువంటి కాలం. పర్సనల్ లోన్స్ కావచ్చు, వెహికల్ లోన్స్ కావచ్చు, లేకపోతే కనుక హౌసింగ్ లోన్స్ కావచ్చు, ఇట్లాంటి వాటికి చాలా అనుకూలమైనటువంటి కాలం. డాక్యుమెంటేషన్స్లో ఉన్నటువంటి పొరపాట్లు ఏవైతే ఉన్నాయో వీటిని సరిదిద్దుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. దాంట్లో కూడా అంటే ఏవైతే కనుక గవర్నమెంట్కి సంబంధించినటువంటి పేపర్స్ ఉన్నాయో వాటిలో ఇన్నాళ్లుగా ఏదైనా మిస్టేక్ ఉంది అలానే వదిలేసాను దాన్ని, ఇప్పుడు అలా కాకుండా దాంట్లో మార్చి దాన్ని మళ్ళీ సరి చేసుకునేటువంటి ప్రయత్నాలు చేస్తారు. వివాహాది శుభకార్య ప్రయత్నాలు అన్నీ కూడా మీరు అనుకున్న దానికన్నా కూడా అంగరంగ వైభవంగా పూర్తి చేయగలుగుతారు. చతుర్థంలో కుజురున్నటువంటి కారణం చేత కాస్త జాగ్రత్తగా మాత్రం తోటి ఉద్యోగులతో ఉండేటువంటి ప్రయత్నం చేయండి. మీ మాట వలన చుట్టుపక్క వాళ్ళు కాస్త ఏమైనా ఇబ్బంది పడడానికి అవకాశాలు గోచరిస్తున్నాయి. అట్లనే వాళ్ళు మాట్లాడేటువంటి మాటల వలన కూడా మీరు కూడా ఇబ్బంది పడతారని చెప్పుకోవచ్చు. అప్పుడు మాట పెరిగి చిలికి గాలివానగా మారకుండా ఉండే విధంగా మాత్రం జాగ్రత్తలు పాటించుకోవడం అనేది చెప్పదగినటువంటి సూచన. వాహనాలు నడిపేటప్పుడు మితిమీరినటువంటి వేగం కాల్చు, లేకపోతే హెల్మెట్ లేకుండా నడపడం, లేకపోతే సరైనటువంటి పేపర్లు లేకుండా నడపడం, ఇట్లాంటివి మాత్రం చేయకండి. వాహన విషయాల్లో కాస్త జాగ్రత్తలు పాటించుకునేటువంటి ప్రయత్నాలు చేయండి. మీకు తెలియకుండానే చిన్నపాటి గాయాలు జరగడానికి కూడా అవకాశాలు లేకపోలేదు. విద్యార్థులు కూడా ఇది యోగదాయకమైనటువంటి కాలం కనుక ఈ రాశిలో ఉండేటువంటి అన్ని రంగాల్లో ఉండేటువంటి వారికి, అన్ని వయసుల్లో ఉండేటువంటి వారికి, అన్ని వృత్తుల్లో ఉండేటువంటి వారికి అంతో ఇంతో మేలు కలగజేసేటువంటి కాలం. విదేశీయాన ప్రయత్నాలు కూడా చక్కగా ఫలిస్తాయని చెప్పుకోవాలి. బంధుమిత్రులతో కూడా ఎవరితో ఎంతవరకు ప్రవర్తించాలో అంతవరకు ఉండేటువంటి ప్రయత్నం చేస్తారు. కొత్తమైనటువంటి పరిచయాలు ఏమైనా ఏర్పడడానికి, అలానే మీరు గతంలో అనుకున్నటువంటి హాబీస్ ఏవైతే ఉన్నాయో వాటిని నెరవేర్చుకోవడానికి కానీ మీరు చేసే ప్రయత్నాలు కూడా ఇక్కడ ఊతం లభిస్తుందని చెప్పని చెప్పుకోవాలి. మరింత యోగదాయకమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోవడానికి తులారాశి వారు ఈ కాలం అంతా మానకుండా ప్రతినిత్యం కూడా ఆదిత్య హృదయ స్తోత్రాన్ని నిత్యం పారాయణ చేస్తూ ఉంటాం అనేది చెప్పదగినటువంటి సూచన. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశిలో ఉండేటువంటి స్త్రీ పురుషులకు కనుక మనం చూసుకున్నట్లయితే ఈ కాలం కొంత యోగదాయకంగానే నడుస్తున్నది ఏం చెప్పుకోవాలి. మీకు కుజుడు, బుధుడు, శుక్రుడు సంపూర్ణంగా యోగిస్తున్నారు. ముఖ్యంగా రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు యొక్క బలం ఉన్నటువంటి కారణం చేత చాలా అనుకూలమైనటువంటి కాలంగానే దీన్ని మనం వర్ణన చేసి చెప్పుకోవచ్చు. ఇక్కడ కుజుడి యొక్క అనుకూలతలు ఉన్నటువంటి కారణం చేత ప్రతి విషయంలోనూ కూడా పోటీ పడేటువంటి మనస్తత్వాన్ని పెంచుకుంటారు. నూతనమైనటువంటి వస్త్రాభరణాలు కూడా చక్కగా కొనుగోలు చేసుకోగలుగుతారు. భూమికి సంబంధించినటువంటి వివాదాలు ఏమన్నా ఉన్నట్లయితే వాటిని పరిష్కరించుకోవడానికి కానీ చేసే ప్రయత్నాలు కూడా చక్కగా కలిసి వస్తాయని చెప్పుకోవాలి. అలానే తక్కువ శ్రమతోటి మనం అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడం ఎలా, ఇటువంటి ఆలోచనలు కూడా ఊపొందుకుంటాయి. అయితే గురుబలం తక్కువగా ఉన్నటువంటి కారణం చేత ఈజీ మనీ మీద దృష్టిని పెట్టడానికి మాత్రం ఇదంత అనుకూలమైనటువంటి సమయం కాదు అనేటువంటి సత్యాన్ని గుర్తించాలి. ఈఎంఐలను త్వరగా తీర్చడానికి కానీ చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఇవి కూడా కొంతవరకు కలిసి వస్తాయని చెప్పుకోవాలి. పాత బాకీల్ని భారంగా పరిణమించినటువంటి వారు ఇక్కడ కొంచెం గట్టిగా ప్రయత్నాలు చేసినట్లయితే ఊపిరి పీల్చుకోవడానికి కానీ అవకాశాలు కూడా ఏర్పడతాయని చెప్పుకోవాలి. కొన్ని కొత్త పరిచయాలు కూడా ఏర్పడతాయి. వీటి వలన లాభపడడానికి కూడా అవకాశాలు గోచరిస్తున్నాయి. సంతానానికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఏమైనా ఏర్పడతాయని చెప్పుకోవాలి. అంటే ఎవరైతే కనుక వైద్య విధానాల ద్వారా ఈ యొక్క సంతానాన్ని పొందడానికి ప్రయత్నాలు చేస్తున్నారో వారు కొంచెం జాగ్రత్తగా ఉండవలసినటువంటి కాలం. ఎవరైతే పిల్లలు సరైనటువంటి దారిలో లేరు, మాట వినట్లేదు, మొండిగా ఉంటున్నారు అనుకున్నారో వారిని దారిలో పెట్టడానికి కానీ చేసే ప్రయత్నాలు కూడా ఇదంతా అనుకూలమైనటువంటి కాలం కాదు కనుక వారిని కొట్టి తిట్టి మారుద్దాం అనుకోవడం కన్నా స్నేహపూర్వకంగా మాటలతోటి మార్చుకునేటువంటి ప్రయత్నాలు చేయడమే ఇక్కడ మీకు అన్ని విధాలా కూడా శ్రేయస్సును కలుగజేస్తుంది. వృత్తి ఉద్యోగాల పరంగా అనుకూలమైనటువంటి కాలం. నిరుద్యోగులైనటువంటి వారు కూడా కొంత మెరుగైనటువంటి ఫలితాలే గోచరిస్తున్నాయని చెప్పుకోవాలి. విదేశీయాన ప్రయత్నాలకి ఇదంతా సానుకూలమైనటువంటి కాలం కాదు. దూర ప్రాంత ప్రయాణాలు చాలా చక్కగా కలిసి వస్తాయని చెప్పని చెప్పుకోవచ్చు. రిస్క్తో కూడుకున్నటువంటి ప్రతి పనిలోనూ కూడా విజయాన్ని చక్కగా సొంతం చేసుకోగలుగుతారు. కష్టే పని అనేటువంటి సూత్రాన్ని నమ్ముకుంటారు. నిద్ర నుంచి రావాల్సినటువంటి ఎనర్జీ లెవెల్స్ కొంచెం తక్కువగా ఉంటాయని చెప్పుకోవాలి. ఒడి నొప్పుల వంటివి బాధించడానికి అవకాశాలు కూడా అధికంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. అలానే
భార్యాభర్తల మధ్యలో ఉండేటువంటి అన్యోన్యత ఏదైతే ఉందో ఇది మూడో వ్యక్తి ప్రమేయం వలన కాస్త ఇబ్బందులకు లోనవడానికి అవకాశాలు గోచరిస్తున్నాయి కనుక ఇటువంటి వాటికి మాత్రం కాస్త దూరంగా ఉండేటువంటి ప్రయత్నం చేయడమే మీకు అన్ని విధాలా కూడా శ్రేయస్సుని కలగజేస్తుందని చెప్పని చెప్పుకోవాలి. మీకు ఈ కాలం అంతా కూడా జాగ్రత్తగా మనం గమనించుకున్నట్లయితే మంచి మంచి ఆలోచనలు స్ఫురిస్తాయి. వాటిని వెంటనే కార్యరూపంలోకి పెట్టేటువంటి ప్రయత్నాలు చేయండి. తద్వారా సానుకూలమైనటువంటి ఫలితాలను అందుకోగలుగుతారు. నూతనమైనటువంటి వస్తు సామాగ్రిని కూడా కొనుగోలు చేసుకోగలుగుతారు. తల్లిదండ్రులతో కలిసి ఆనందంగా కాలక్షేపం చేయగలుగుతారు. అలానే వారి యొక్క ఆరోగ్య విషయం కూడా మీకు కొంత ఇబ్బందికరంగా మారడానికి అవకాశాలు గోచరిస్తున్నాయి. అంటే కొంత బెంగ అనేటువంటిది ఏర్పడుతుంది. వారిని ఎవరు చూస్తారు, నేను దగ్గరుండి వారిని చూసుకోలేకపోతున్నాను, లేకపోతే వారికి నేను ఇంతే సహాయం చేయగలుగుతున్నారు, మరింతగా సహాయం చేయగలిగితే బాగుండు కదా, ఇటువంటి బెంగ కూడా కాస్త ఏర్పడడానికి అవకాశాలు గోచరిస్తున్నాయని చెప్పని చెప్పుకోవాలి. ఏమైనా ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఈ కాలం చాలా అనుకూలమైనటువంటి కాలం. పెండింగ్లో ఉన్నటువంటి బిల్స్ని రాబట్టుకోవడానికి కూడా ఇది యోగదాయకమైనటువంటి కాలంగా చెప్పుకోవాలి. వ్యాపారస్తులు కూడా సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయని చెప్పుకోవచ్చు. విద్యార్థులు కూడా ఏ కొద్దిపాటిగా చదువు మీద దృష్టి పెట్టినా సహకరించేటువంటి వర్గం చెరువులో ఉంటారు. చదువుకునేటువంటిది జ్ఞాపకం ఉండడానికి కూడా అవకాశాలు అధికంగా గోచరిస్తున్నాయి కనుక విద్యార్థులకు కూడా ఈ కాలం చాలా వరకు అనుకూలంగానే కొనసాగుతోంది. అయితే విలువైనటువంటి వస్తువులు ఏవైతున్నాయో వీటి యొక్క భద్రత విషయంలో కాస్త జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ఇవి పోవు, పెట్టినటువంటి చోట కొద్దిసేపు కనబడకపోవడం వలన మీ మతిమరుపు వలన కొంచెం ఇబ్బంది పడతారు అని చెప్పుకోవాలి. కనుక కంగారు ఒకటి, ఆవేశం ఒకటి, ఈ రెండింటిని దూరంగా పెట్టుకోండి. నిదానంగా మాట్లాడేటువంటి ప్రయత్నం చేయండి. ఎదుటివారి యొక్క మాటకు వెనువెంటనే సమాధానం ఇవ్వకుండా ఉండండి. చాలా సరిపోతుంది. బ్రహ్మాండంగా ఈ కాలం అంతా కొనసాగుతుంది. వృశ్చిక రాశి వారి ఈ కాలం అంతా మరింత సానుకూలమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోవడానికి ప్రతినిత్యం కూడా హనుమాన్ చాలీసాను వీలైన ఎక్కువసార్లు పారాయణ చేస్తూ ఉండటం అనేది చెప్పదగినటువంటి సూచన. తదుపరి ధనస్సు రాశి. ధనస్సు రాశిలో ఉండేటువంటి స్త్రీ పురుషులకు 21, 22, 23 ఈ 3 తేదీలను కూడా మినహాయించినట్లయితే తతిమా కాలం అంతా కూడా అనుకూలంగా ఉంది. కొద్దిపాటి మనస్పర్ధలు ఉంటాయి, కొద్దిపాటి వాగ్వివాదాలు ఉంటాయి, కానీ మీదే పై చేయిగా కొనసాగుతుంది. ఇక్కడ లాయర్లుగా వర్క్ చేసేటువంటి వారు, లేకపోతే కనుక కాయ కష్టం చేసేటువంటి వారు, రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉండేటువంటి వారు, ఫైనాన్స్ రంగాల్లో ఉండేటువంటి వారు, రిస్క్తో కూడినటువంటి వ్యాపారాలు చేసేటువంటి వారు, వీరంతా ఎవరైతే ఉన్నారో వీరందరికీ కూడా ఇది కొంత ఊతం ఇచ్చేటువంటి కాలంగానే మనం చెప్పుకోవాలి. అనుకూలమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి కాలంగానే చెప్పుకోవాలి. ఎవరైతే కనుక షేర్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నటువంటి వారు ఉన్నారో వారికి తాత్కాలికమైనటువంటి లాభాలు మాత్రమే కలుగుతున్నాయి కనుక వీరు మాత్రం ఈజీ మనీ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నం చేయాలి. ఉద్యోగస్తులైనటువంటి వారికి ఇది చాలా యోగదాయకమైనటువంటి కాలం. ఉద్యోగంలో మార్పులు చేర్పులు చేసుకుందాం అనుకున్నా, లేదా కొత్తమైనటువంటి వాటి మీద ఏదైనా దృష్టిని సారిద్దాం అనుకున్నా, లేదా నూతనమైనటువంటి కోర్సులు ఏమైనా నేర్చుకుందాం అనుకున్నా, మిమ్మల్ని మీరు డెవలప్ చేసుకోవడానికి కానీ చేసే ప్రయత్నాలకైనా, చేస్తున్నటువంటి ఉద్యోగంతో పాటు పార్ట్ టైం కోసం ఏమైనా ప్రయత్నాలు కొనసాగిద్దాం అనుకున్నా, ఆర్థిక వనరులను ఏ రూపంలో పెంచుకోవడానికి ప్రయత్నాలు చేసినా కూడా ఇది కొంత ఊతం అందించేటువంటి కాలంగానే మనం చెప్పుకోవచ్చు. 21, 22, 23 తేదీలు మినహా. వ్యాపారస్తులైనటువంటి వారికి కూడా కొంత అనుకూలమైనటువంటి ఫలితాలే గోచరిస్తున్నాయని చెప్పుకోవాలి. రుణ ప్రయత్నాలు చేసేటువంటి వారు కూడా ఇది చాలా అనుకూలమైనటువంటి కాలం. ఇంట్లో ఉండేటువంటి కుటుంబ సభ్యులతో మీరే రాజీ పడేటువంటి ప్రయత్నం చేస్తారు. పోన్లే నా మంచి కోసమే చెప్తున్నారు కదా, కొద్ది కాలం వారి మాట మనం వినేటువంటి ప్రయత్నం చేద్దాం, అలా వింటే ఏమైనా బాగుంటుందేమో చూద్దాం అనుకునే విధంగా మీ ఆలోచన విధానం కూడా మారుతుంది. ఇది కలిసి వచ్చేటువంటి అంశం అవుతుందని కూడా మనం చెప్పుకోవాలి. చతుర్థంలో ఉన్నటువంటి రాహు కారణం చేత తెలియనటువంటి మానసిక అలజడి అనేది ఎక్కువగా ఉంటుంది. మానసిక ప్రశాంతత కొంత తక్కువగా ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన బాగా పెరుగుతుంది. ఆధ్యాత్మికమైనటువంటి గ్రంథాలను కూడా చక్కగా పఠనం చేయగలుగుతారు. క్రమబద్ధమైనటువంటి జీవన విధానానికి అవకాశాన్ని కల్పిస్తారు. టైంకి నిద్ర లేవడం, టైంకి ఆహారం తీసుకోవడం, టైంకి పడుకోవడం, ఇట్లాంటివన్నీ కూడా చేయడానికి అవకాశాలు అధికంగా గోచరిస్తున్నాయి. అయితే నిద్ర నుంచి రావాల్సినంత హాయిని మాత్రం పొందలేరు. ఒక కలతతో కూడినటువంటి నిద్ర ఉంటుంది. కళలు కూడా ఎక్కువగా వస్తాయి. నిద్ర లేచిన తర్వాత ఏం కళ వచ్చిందనేది పెద్దగా జ్ఞాపకం ఉండడానికి అవకాశాలు అయితే గోచరించట్లేదు. అన్నదమ్ముల మధ్యలో ఉండేటువంటి తగాదాలు, విభేదాలు చాలా వరకు కూడా ఇక్కడ పరిష్కరింపబడతాయని కూడా మనం చెప్పుకోవచ్చు. విద్యార్థులకు కూడా అనుకూలమైనటువంటి యోగదాయకమైనటువంటి కాలమే నడుస్తున్నది అని చెప్పని చెప్పుకోవాలి. నూతనమైనటువంటి వస్త్రాభరణాలు కూడా చక్కగా కొనుగోలు చేసుకోగలుగుతారు. ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు సై అంటే సై అన్నట్టుగా మాట్లాడేటువంటి ప్రయత్నాలు చేస్తారు. ఎక్కడ కూడా తగ్గి ఉండరు, ఒదిగి ఉండరు అని చెప్పని మాత్రం మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఆత్మవిశ్వాసం బాగా పెరుగుతుంది. పనులలో కూడా విజయాన్ని చక్కగా సాధించుకోగలుగుతారు. దొరికినటువంటి అంది వస్తున్నటువంటి అవకాశాలు ఏవైతున్నాయో వాటిని మాత్రం జార విడుచుకోకుండా ఉండేటువంటి ప్రయత్నాలు చేయండి. దీర్ఘకాలికమైనటువంటి లోన్స్ ఏమైనా క్లియర్ చేద్దాం అనుకున్నా, లేకపోతే ఏదైనా ఒక స్థిరాస్తిని ఏదైనా ఏర్పాటు చేసుకోవడానికి గాను ప్రయత్నాలు చేద్దాం అనుకున్నా, అటువంటి వాటికి ఇది చాలా అనుకూలమైనటువంటి కాలంగా చెప్పుకోవాలి. శారీరకమైన మానసికపరమైనటువంటి కొంత
ప్రశాంతతను పొందడానికి, సౌకర్యాలను సమకూర్చుకోవడానికి కొన్నటువంటి గ్రహగతులు అన్ని విధాలు కూడా సహకరిస్తున్నాయని చెప్పని చెప్పుకోవాలి. అయితే ఊహించని రీతిలో అప్పుడప్పుడు చిన్నపాటి ఖర్చులు కూడా ఉండక తప్పదు. అవి బాధ్యత రీత్యా వస్తున్నటువంటివే కనుక వాటి గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరాలు లేవు. కనుక గోచారం అనుకూలంగా ఉంది. ఈ కాలాన్ని ధనుసు రాశి వారు సద్వినియోగం చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను పొందడానికి ధనుసు రాశి వారు ఈ కాలం అంతా మానకుండా ప్రతినిత్యం కూడా శ్రీరామరక్షా స్తోత్రాన్ని పారాయణ చేయటం, మంగళవారం నాడు ఆంజనేయ స్వామి వారికి 108 తమలపాకులతో పూజ చేయడం కానీ, లేకపోతే 108 ప్రదక్షిణాలు చేయడం కానీ ఆచరించడం అనేది చెప్పదగినటువంటి సూచన. తదుపరి మకర రాశి. మకర రాశిలో ఉండేటువంటి స్త్రీ పురుషులకు ఇక్కడ ఉన్నటువంటి ఈ కాలాన్ని కనుక మనం గమనించుకున్నట్లయితే కొంతవరకు గడిచినటువంటి 20 రోజుల మీద చూసుకున్నప్పుడు ఇది కొంత మెరుగ్గా ఉన్నది అని చెప్పుకోవాలి. బుధుడు మాత్రమే సహకరిస్తున్నప్పటికీ చంద్రుడి యొక్క సంచారాలు కొంత అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత దేన్ని పట్టించుకోకుండా ఉండాలి అనేటువంటి నిర్ణయానికి ఇక్కడికి వస్తారు. నాకు అనవసరం, వీళ్ళు నాకు చెడు చేశారు కనుక నేను వీళ్ళతో మంచిగా ఉండవలసినటువంటి అవసరాలు లేవు, తాడో పేడో తేల్చేసుకుంటాను, ఉన్నంతలోనే నేను హాయిగా బ్రతుకుతాను, నేను ఎవరిని విశ్వసించను, ఇట్లా మీ ఆలోచన విధానాలు మారడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీ విజ్ఞానాన్ని పెంచుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. చక్కటి వస్తు వాహన సౌఖ్యాలను కూడా కలిగి ఉండటానికి అవకాశాలు అధికంగా గోచరిస్తున్నాయని చెప్పని చెప్పుకోవాలి. ఎదుటివారితో మాట్లాడేటప్పుడు వారు మీ గురించి ఏమనుకుంటున్నారనేది రాబట్టుకోవడం కన్నా మీరు చెప్పాలనుకునే దాన్ని బడబడా చెప్పేస్తారే తప్ప వారి నుంచి రాబట్టుకోలేకపోతారని మాత్రం చెప్పుకోవచ్చు. ఇది మైనస్ అవుతుంది. అందుకని ఎదుటివారు మాట్లాడవలసిందంతా మాట్లాడిన తర్వాత, విన్న తర్వాత అప్పుడు మాత్రమే తిరిగి సమాధానం చెప్పేటువంటి ప్రయత్నం చేయండి. భగవంతుడు మీ ఎందున్నాడనుకునే విధంగా కొన్ని సంఘటనలు చోటు చేసుకుంటాయి. వివాహాది శుభకార్యాల్లో కావచ్చు, చిన్నపాటి ఫంక్షన్స్లో కావచ్చు పాలు పంచుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆధ్యాత్మిక చింతన కూడా కాస్త పెరుగుతుందని చెప్పుకోవాలి. ధర్మ కర్మాచరణ చేయడానికి అవకాశాలు అధికంగా గోచరిస్తున్నాయి. కొంత మేలైనటువంటి సౌకర్యాలను కూడా సమకూర్చుకోగలుగుతారు. ఉద్యోగస్తులైనటువంటి వారికి కూడా కొంత సానుకూలమైనటువంటి ఫలితాలే గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులైనటువంటి వారు కూడా అనుకూలమైనటువంటి ఫలితాలే కొనసాగుతున్నాయని చెప్పని చెప్పుకోవాలి. అయితే ఇక్కడ ప్రతిదీ కూడా సరిసమానంగా ఉంటున్నాయి. లాభ నష్టాలు కావచ్చు, గౌరవ మర్యాదలు కావచ్చు, ఆదాయ వ్యయాలు కావచ్చు, ప్రతిదీ కూడా సరిసమానంగా ఉంటున్నాయి. ఒక రోజు బాగుంది, రెండో రోజు తగాదాగా ఉంటుంది, రెండో రోజు తగాదాగా ఉంది, మూడో రోజు మళ్ళీ బాగుంటుంది. ఇట్లా వెళ్తున్నాయి. అంతే తప్ప పూర్తి స్థాయిలో బాగున్నాయంటానికి అవకాశాలు ఏవి లేవు. అనేకమైనటువంటి గ్రహాలు కొంత ప్రతికూలంగా ఉన్నటువంటి కారణం చేత అయితే జన్మంలో ఉన్నాయి, లేకపోతే ద్వితీయంలోనే అధికమైనటువంటి గ్రహ సంచారాలు నడుస్తున్నాయి కనుక తగ్గి ఉండటం వల్ల ఎటువంటి నష్టము లేదు అనేటువంటి సత్యాన్ని మాత్రం జ్ఞాపకం పెట్టుకోండి. ఏమైనా గడిచినటువంటి 20 రోజుల మీద చూసుకున్నప్పుడు మాత్రం ఈ కాలం చాలా వరకు కూడా అనుకూలమైనటువంటి ఫలితాలనే మీకు అందిస్తున్నది అని చెప్పుకోవాలి. విద్యార్థులు కూడా కొంత సానుకూలమైనటువంటి ఫలితాలే ఇక్కడ గోచరిస్తున్నాయి. ముఖ్యంగా అనారోగ్య సమస్యలతో బాధపడేటువంటి వారు ఇక్కడ అనారోగ్యాన్ని నెగ్లెక్ట్ చేయకుండా మీరు కనుక డాక్టర్ దగ్గరికి వెళ్ళినట్లయితే మంచి వైద్యం లభిస్తుంది. కొంతమందికి ఆపరేషన్స్ కూడా ఈ సమయంలో తప్పకపోవచ్చు. ఒకవేళ ఆపరేషన్ లాంటివి జరిగినట్లయితే అవి కూడా విజయవంతం అవుతాయి. శారీరక శ్రమ ఎలాగూ ఉంటుంది, అందులో కొంత ఇబ్బంది ఉంటుంది, మానసికమైనటువంటి ఒత్తిడి ఉంటుంది, కానీ ఆ విజయాలను సొంతం చేసుకోగలుగుతారు. అవి కూడా చక్కగా సక్సెస్ అవుతాయనే మనం చెప్పుకోవాలి. కనుక మకర రాశి వారు ఈ కాలం అంతా మరింత యోగదాయకమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోవడానికి మానకుండా ప్రతినిత్యం కూడా నవగ్రహ స్తోత్రాన్ని, సంకష్టహర గణపతి స్తోత్రాన్ని వీలైనన్ని ఎక్కువసార్లు నిత్యం పఠిస్తూ ఉండటం అనేది చెప్పదగినటువంటి సూచన. తదుపరి కుంభరాశి. కుంభరాశిలో ఉండేటువంటి స్త్రీ పురుషులకు ఈ యొక్క 9 రోజులు కూడా మనం చూసుకున్నట్లయితే కనుక సహకరించేటువంటి గ్రహాల సంఖ్య నామమాత్రంగా ఉన్నది అని చెప్పుకోవాలి. అయితే వ్యయంలో లేకపోతే జన్మంలోనే అధిక శాతమైనటువంటి గ్రహాలు ఉండటం, ఏలినాటి శని యొక్క ప్రభావం, చంద్రుడి యొక్క ప్రతికూలమైనటువంటి సంచారాలు ఇవన్నీ ఉన్నటువంటి కారణం చేత అనుకూలంగా మొదలైనటువంటి కాలం కొంత ప్రతికూలంగా ముగుస్తోంది అని చెప్పుకోవాలి. 21వ తేదీ నుంచి 29వ తేదీ వరకు కూడా మనం చూసుకున్నట్లయితే కనుక ఇందులో మరీ ముఖ్యంగా ఎవ్వరిని కూడా నమ్మడానికి ఈ సమయం మీకు సహకరించడం లేదు. కనుక ఎవ్వరి మీద ఆధారపడద్దు. ఏ పనైనప్పటికీ కూడా అయ్యేంత వరకు దాని మీద నమ్మకం పెట్టుకునేటువంటి ప్రయత్నం చేయకండి. ఇలాంటి మాటలు చెప్పినప్పుడల్లా కుంభరాశి వారికి ఇంకా మంచి రోజులు రావా, ఇంక ఇలానే ఉంటుందా, ఇలా అనుకుంటున్నారు. ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి, కుంభరాశి వారికి ఇంచుమించుగా మంచి రోజులు రావడానికి ఇంకాస్త సమయం ఉన్నది. వచ్చినప్పుడే మేము చెప్తాము. అప్పటిదాకా జాగ్రత్తగా ఉండక తప్పనటువంటి స్థితే గోచరిస్తున్నది. గురుబలాలు పెద్దగా లేవు కనుక సుమారుగా 2025 ఏప్రిల్ మే నెలలు వచ్చేంత వరకు కూడా జాగ్రత్తగా ఉండవలసినటువంటి రాశే కుంభరాశి. కనుక అప్పటి వరకు కూడా ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఆచితూచి అడుగులు ముందుకు వేస్తూ వెళ్ళాలి. ఆర్థిక విషయాల్లో రిస్క్ అనేటువంటి పదాన్ని కలలో కూడా మీరు ఊహించడానికి అవకాశాలు లేవు. ఎప్పుడైతే ఉన్న దాంట్లో సర్దుకోవడం అనేటువంటి మాటతో మీరు ముందుకు వెళ్తారో అప్పుడు మీకు కష్టాలు ఏవి రావట్లే. కానీ మీరు ఏం చేస్తున్నారు, మనం పోటీ పడాలి,
ఈ పరిగెత్తేటువంటి ప్రపంచంతో మనం కనుక పరిగెత్తకుండా ఉన్నట్లయితే వెనకబడిపోతాం అనేటువంటి భావన ఏదైతే ఏర్పడుతుందో దీనివల్ల నష్టపోతున్నారు. దీన్ని జాగ్రత్తగా గమనించుకోండి. ఉన్న స్థితిని కాపాడుకోగలిగితే చాలు. ఒక మెట్టు ఎక్కకపోయినప్పటికీ పర్వాలా, కిందకి రాకుండా ఉంటున్నామా లేదా ఇది చూసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. నిరుద్యోగులైనటువంటి వారికి కూడా ఈ కాలం కొంత నిరుత్సాహాన్నే కలగజేస్తున్నది అని చెప్పక తప్పదు. ఉద్యోగస్తులైనటువంటి వారు చేస్తున్నటువంటి ఉద్యోగాల్ని అంటి పెట్టుకుని ఉండటమే మంచిది. సహోద్యోగుల నుంచి కావచ్చు, లేకపోతే అధికారుల నుంచి కావచ్చు, సానుకూలమైనటువంటి ఫలితాలు అంది వచ్చేటువంటి కాలం కాదు. మీరు ఆశించేటువంటి సెలవులు కూడా ఇక్కడ పెద్దగా లభించవు. కొంచెం బద్ధకం లాంటివి కూడా పెరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పారిశ్రామిక రంగాల్లో ఉండేటువంటి వారు కూడా కొంత ప్రతికూలమైనటువంటి కాలమే నడుస్తున్నదని చెప్పుకోవాలి. అన్ని విధాల ఒత్తిడిగా ఉండేటువంటి కాలం. ఇంట బయట అర్థం చేసుకునేటువంటి వారి సంఖ్య కూడా తక్కువగా ఉంటుంది. ఆర్థికంగా ఊపిరి అందడానికి కానీ అవకాశాలు కొంచెం తక్కువగా ఉన్నాయి. ఏదో ఒకటి చేసి మాత్రం మసిబూసి మరడికాయ చేసేటప్పటికీ కూడా మీకున్నటువంటి బాధ్యతలు ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రం చక్కగా సక్రమంగా నిర్వహించుకోగలుగుతారు. విద్యార్థుల్లో ఓవర్ కాన్ఫిడెన్స్ పెరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దాన్ని దరిచేరనివ్వనంత వరకు మాత్రం చాలా అనుకూలంగానే కొనసాగుతున్నదని చెప్పుకోవాలి. టూ వీలర్ నడిపేటువంటి వారు అయినంత వరకు వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నాలు చేయండి. ఇక్కడ యాక్సిడెంట్ లాంటివి ఏం జరగవు కానీ చలాలు లాంటివి ఏమైనా ఎక్కువగా పడడానికి అవకాశాలు అధికంగా గోచరిస్తున్నాయి. అలానే దూర ప్రాంత ప్రయాణాలు చేసేటప్పుడు అయినంత వరకు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని వాడుకోవడం అనేది చెప్పదగినటువంటి సూచన. ఎవరైతే సంతకానికి విలువ కలిగినటువంటి ఉద్యోగాల్లో ఉండేటువంటి వారు ఉన్నారో వారు లేని ఇబ్బందులను కొని తెచ్చుకోవడానికి అవకాశాలు గోచరిస్తున్నాయి. అలానే సిగ్నేచర్ చేసేటప్పుడు ఎవరైనప్పుడు కూడా కాస్త జాగ్రత్తగా ఉండవలసినటువంటి కాలమే. చెక్కుల మీద కావచ్చు, దేని మీద అయినప్పుడు కూడా మీ యొక్క సిగ్నేచర్స్ టాలీ కాకపోవడమో, దానివల్ల లేకపోతే ఇబ్బందులు రావడమో ఇట్లాంటివి కూడా జరిగేటువంటి అవకాశాలు ఉన్నటువంటి కాలం కనుక ప్రతి అంశాన్ని కూడా 1-2 సార్లుగా జాగ్రత్తగా పరిశీలించుకుంటూ ముందుకు వెళ్ళండి. ఇటువంటి దోషాలను తగ్గించుకోవడానికి, యోగాన్ని వృద్ధి చేసుకోవడానికి ప్రతినిత్యం కూడా శివకవచ స్తోత్రాన్ని పారాయణ చేయండి. ఇష్టదైవాన్ని అనునిత్యం కూడా స్మరించండి. తదుపరి మీనరాశిలో ఉండేటువంటి స్త్రీ పురుషులకు ఈ కాలాన్ని కనుక మనం గమనించుకున్నట్లయితే ప్రారంభంలో కొంత ఒడిదుడుకులు ఉన్నప్పటికీ కూడా చివరికి వస్తున్న కొద్దీ కూడా మీకు కాస్త యోగదాయకమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయని చెప్పుకోవాలి. అంటే చివరికి వస్తున్నప్పుడు అంటే ఇప్పుడు 26వ తేదీ నుంచి. అందుకని ఈ కాలంలో మనం గమనించుకున్నట్లయితే ఇంట్లో ఉండేటువంటి తగాదాలు అధికమైనటువంటి ప్రాముఖ్యతను సంతరించుకుంటున్నాయి. నా కష్టాన్ని ఎవరు గుర్తించట్లేదు, ఇంట్లో ఉండేటువంటి వారందరూ కూడా నన్నే అంటున్నారు, ఇటువంటి మాటలే ఎక్కువగా ఉంటాయి. నా అనుకున్నటువంటి వారు నన్ను ఎవరు అర్థం చేసుకోవట్లేదు, బయట వారు ఇంకా నన్నే అర్థం చేసుకుంటారు, ఇట్లా మీ ఆలోచన ధోరణి ఉండడానికి అవకాశాలు అధికంగా గోచరిస్తున్నాయి. అనుకునేది ఒకటి, జరిగేది మరొకటిగా కాస్త కొనసాగుతున్నది అని కూడా చెప్పక తప్పనటువంటి స్థితి. తల్లికి సంబంధించినటువంటి అంశాలు చూసుకున్నట్లయితే కనుక ఆవిడ ఆరోగ్యం పట్ల జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరాలు ఏర్పడటము, లేకపోతే కనుక ఆవిడతో ఏదైనా వివాదాలు ఏర్పడటం, తల్లి చెప్పినటువంటి మాట వినకపోవడం, ఇట్లాంటివన్నీ కూడా ఈ సమయంలో జరుగుతూ ఉంటాయి. కాస్త చింత అనేటువంటిది కూడా బాగా పెరుగుతుంది అని చెప్పుకోవాలి. మానసిక అనారోగ్యం లేకపోతే శారీరక అనారోగ్యం వీటితో బాధపడుతున్నటువంటి వారికి అనారోగ్య సమస్యలు కూడా పెరిగేటువంటి కాలంగానే చెప్పుకోవాలి. ప్రతి పనిలోనూ కూడా ఏదో ఒక అడ్డంకి ఏర్పడుతుంది, దాన్ని అధిగమిస్తారు. ఖచ్చితంగా మీరు అనుకున్నటువంటి పనుల విజయాన్ని సొంతం చేసుకుంటారు. కానీ కష్టపడితే కానీ ఫలితాలు రాకుండా ఉండటం, ఆ కష్టం కూడా మీరు అనుకున్న దానికన్నా ఎక్కువగా కష్టపడవలసినటువంటి అవసరాలు ఏర్పడుతున్నటువంటి కారణం చేత తృప్తి లోపం అనేటువంటిది మాత్రం ఏర్పడడానికి అవకాశాలు అధికంగా గోచరిస్తున్నాయి అని మాత్రం చెప్పుకోవాలి. అయితే పేరు ప్రఖ్యాతులకు ఎక్కడ ఇబ్బందులు రాదు. ఖర్చు అవుతున్న కొద్దీ సంపాదన కూడా అదే స్థాయిలో వస్తూ ఉంటుంది. ఫ్లో ఉన్నటువంటి కారణం చేత ఇబ్బంది పడేటువంటి స్థితిగతులు గోచరించట్లేదు. బంధుమిత్రులతో కలవడానికి, స్నేహితులతో కలవడానికి, వీరితో కలిసి ఆనందంగా కాలక్షేపం చేయడానికి అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయని కూడా చెప్పుకోవాలి. ఇష్టమైనటువంటి ఆహారాన్ని కూడా స్వీకరించుకోగలుగుతారు. మీరు కొత్తమైనటువంటి ఆలోచనలు చేస్తారు. ఉన్న ఆదాయాన్ని పెంచుకునడానికి గాను చేసే ప్రయత్నాలు ఏవైతున్నాయో ఇవి అంతంత మాత్రంగా ఫలిస్తాయని చెప్పుకోవాలి. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఏవైతున్నాయో వీటిల్లో తొందరపాటుతనానికి దూరంగా ఉన్నట్లయితే మాత్రం మెరుగైనటువంటి ఫలితాలను అందుకోగలుగుతారు. ప్రేమలు కాస్త వివాదాస్పదం అవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రతి పనిలోనూ కూడా ఏదో ఒక సందేహం, ఒక సంశయం ఏర్పడుతూ ఉంటుంది. హనుమంతుడు ఎలా అయితే కనుక పొగిడితే ఇంతింతై అంతంతై ఆయన చేయాలనుకున్నటువంటి పని చక్కగా చేయగలుగుతాడు, అలా మీకు కూడా వెన్న తట్టేటువంటి వారు, పక్క నుండి మంచి చెప్పేటువంటి వారు ఉన్నట్లయితే మాత్రం దూసుకుపోగలుగుతారని చెప్పుకోవచ్చు. అటువంటి వారితో కలిసి ఆనందంగా మీరు చేయాలనుకునేటువంటి పనుల విషయమే పంచుకోండి. వారి యొక్క సలహాలను కూడా పరిగణలోకి తీసుకుంటూ ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేయండి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. కొన్ని మొక్కుబడులను కూడా తీర్చుకోగలుగుతారు. విభేదాలు అనేటువంటివి నిత్యకృత్యంగా మారతాయి కనుక వాటిని పెద్దగా పట్టించుకునేటువంటి ప్రయత్నం చేయకండి. ఈ కాలం అంతా కూడా మరింత సానుకూలంగా కొనసాగడానికి గాను ప్రతినిత్యం కూడా శివారాధన చేయడం మంచిది. వీలైతే ప్రతినిత్యం శివాలయానికి వెళ్ళి స్వామివారి యొక్క తీర్థప్రసాదాలు స్వీకరించి దాని తర్వాత దినచర్యను ప్రారంభం చేయండి. అవకాశం లేదనుకునేటువంటి వారు ప్రతిరోజు కూడా శివాష్టోత్రాన్ని పఠించేటువంటి ప్రయత్నం చేయండి. తద్వారా శుభం కలుగుతుంది.
వచ్చేవారు మళ్ళీ కలుద్దాం. ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం, దైవాన్ని స్మరిద్దాం. స్వస్తి.